హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం చంద్రబాబు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం సీఎం అంటే అధికారంలోకి రాకముందే ప్రకటించడం అయితే జరిగింది. అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగిందండి. ఉద్యోగ పెన్షన్లు ఇప్పటి వరకు కూడా శాలరీలు కానీ పెన్షన్లు కానీ సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, మన ప్రభుత్వ హయాంలో అలా జరగదని, ఒకటో తారీఖునే జీతం కానీ పెన్షన్లు కానీ జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. చెప్పిన మాట అయితే ఆయన నిలబెట్టుకుంటున్నట్టు కనిపిస్తోందండి. ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు 5,000 కోట్ల వరకు కూడా అవసరం అవుతాయి అని చెప్పి ముందు నుంచే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెన్షన్లు 1వ తారీఖునే ఉద్యోగ పెన్షన్లకు జమ కావాలి, ఆ విధంగా అయితే ఆదేశాలు జారీ చేయడంతో ఆర్థిక శాఖ కూడా అప్రమత్తమై ఇప్పటికే 2,000 కోట్లు ముందుగానే సిద్ధం చేసి అయితే ఉంచిందండి. ఇక వీటికి సంబంధించి 1వ తారీఖునే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ చేయడానికి నిధులైతే సమకూరినట్లయితే సమాచారం. మొత్తానికైతే ఈసారి ఉద్యోగ పెన్షన్లకి 1వ తారీఖునే జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయండి. మొత్తానికి చంద్రబాబు గారు ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకోబోతున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇప్పటికే బిల్లులన్నీ కూడా చాలా డిపార్ట్మెంట్ వారికి సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా అన్నీ కూడా గ్రీన్ ఛానల్కి అయితే చేరుకున్నాయి. పెన్షన్లకు సంబంధించి కాస్త ఆలస్యంగా అయితే గ్రీన్ ఛానల్కు వస్తున్నాయండి. మొత్తానికైతే ఉద్యోగ పెన్షన్ బిల్లుల్లో భారీ కదలికైతే చూస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.